మెగా డిఎస్సితో పాటు ఉద్యోగ నియామకాలు చేపడుతున్న సీఎం రేవంత్ కి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అమరుల త్యాగాలను సీఎం రేవంత్ నెరవేరుస్తున్న ముందుకు సాగుతున్నారని, అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే 32,000 ఉద్యోగాలు ఇచ్చారన్నారు. జూన్ 2లోగా ఏ శాఖల్లో ఖాళీలున్నాయో లెక్కలు తీసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటువంటి ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా దాదాపు 32,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇది మేము చెప్తలేం. అప్పటి గంటా చక్రపాణి గారు అప్పుడు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మనే చెప్పింది. ఇది గవర్నర్కి ఇచ్చిన లేఖలో రాసిండు. తెలంగాణ వచ్చింది మా నిధులు మా నీళ్లు మా ఉద్యోగాలు మాకు రావాలనుకున్నవే కానీ ఎప్పుడు రాలే, న్యాయం జరగలే. ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం మొదలైందో కేవలం 2.5 నెలల్లోనే 32,000 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెగా డిఎస్సిని వేయడం జరిగింది. గత 10 ఏళ్లలో ఎప్పుడైనా డిఎస్సి చూసినామా మనం? డిఎస్సి చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి ఏదో డిఎస్సి వేసి అది కూడా తూతూ మంత్రంగా చేసేసారు. కానీ ఇప్పుడు 11,062 పోస్టులను ఈరోజు నోటిఫికేషన్ వేసి ఆన్లైన్ పద్ధతి ద్వారా కూడా జాయిన్ చేసుకోవడం, ఆన్లైన్ పద్ధతి ద్వారా కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.